నల్లకలువ చాప్టర్ 26. రిజిస్టర్ ఆఫీసర్ నిహారిక దగ్గర సంతకం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే, అమ్మాయిలు అమ్మాయిని బాగా రెడీ చేయండి అని చెప్పి సుమగారు కూడా బయటికి వెళ్తూ ఒకసారి నిహారికని చూసి, మమ్మల్ని క్షమించు నిహారిక, నా కొడుకు ప్రాణం కోసం నిన్ను కూడా బాధ పెట్టాల్సి వస్తుంది అని ఆవిడ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రిజిస్టర్ ఆఫీసర్ విశ్వ దగ్గరికి వెళ్తాడు. నిహారిక సైన్ చేసిన పేపర్ పట్టుకుని వెనకాలే సోమేశ్వర్ గారు కూడా వెళ్తారు. మిస్టర్ విశ్వ, మీ బ్రైడ్ సైన్ చేసేశారు, ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేయండి అని నిహారిక సైన్ చేసిన పేపర్ ముందు పెట్టగానే దాన్ని చేతిలోకి తీసుకుని ఆలోచిస్తూ ఉంటాడు విశ్వ. ఏమైంది విశ్వ, ఏం ఆలోచిస్తున్నావు అని సోమేశ్వర్ గారు అడగడంతో, ఏమో అంకుల్, తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది అంటాడు విశ్వ. ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదు విశ్వ. నేను నిహారిక తండ్రిని. ఒక తండ్రిగా నేనే నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలి అనుకోను కదా. నువ్వైతేనే నా కూతురికి పర్ఫెక్ట్ అనిపించి పెళ్లి చేస్తున్నాను. మొదట్లో కొంచెం మొండి చేసినా తర్వాత తను మారుతుంది అని నాకు నమ్మకం ఉంది అని సోమేశ్వర్ గారు అనగానే, సరే అంకుల్ అని ఆ పేపర్ మీద సైన్ చేస్తాడు విశ్వ. తర్వాత ఇక వైషు దగ్గరికి వెళ్తారు. వేద్ సంతకం చేసిన పేపర్ను చేతిలోకి తీసుకుని, ఇప్పుడు నేనిక్కడ సంతకం పెడితే లీగల్గా మా పెళ్ళి అయినట్టే అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటే ఆ చేతులను చూసి, ఏంటి వైషు, చేతులకి ఇంకా మేకప్ వేయించుకోలేదా అని అడుగుతుంది సుమ. అందరూ చేతుల వైపు చూసేసరికి, నేను పెళ్లిలో ఈ చేతులతోనే కూర్చోవాలి అనుకుంటున్నాను అని స్థిరంగా చెప్తోంది వైషు. ఏంటి వైషు, ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఇలా అంటున్నావేంటి అని కంగారుగా అడుగుతారు సుమగారు. శోభన్ చంద్ర గారు మాత్రం వైషు ఆలోచనలని అంచనా వేయడానికి చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఓన్లీ అరచేతులే కదా అని వైషు అంటే, అవి చాలవా నా కొడుకు నిన్ను గుర్తుపట్టడానికి అని కంగారుగా అంటారు సుమగారు. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఈ జాతకాలు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మీ నమ్మకాన్ని త్రోసిపుచ్చలేక మీ అందరి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ పెళ్లి టైం దగ్గర పడుతుంటే నా మనసు నా మాట వినడం లేదు. వేద్ని మోసం చేస్తున్నానని నా మనసు పదే పదే చెప్తోంది అని అంటుంది వైషు. ఆ మాటలకి మిగిలిన వాళ్ళు కంగారు పడుతుంటే, అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు తల్లి అని నిర్మలంగా అడుగుతారు శోభన్ చంద్ర గారు. ఆయన వైపు చూసి చిన్నగా నవ్వుతూ, అది తాతయ్య, నేను మీ నమ్మకాన్ని అవమానించాలి అని అనుకోవట్లేదు, కానీ మీరన్నట్టు నాకు ఆయనకి దేవుడు రాసి పెట్టుంటే ఎలాగైనా మా పెళ్లి జరుగుతుంది అని నా ఉద్దేశం. అంటే దేవుడిని పరీక్షించాలి అనుకుంటున్నావా తల్లి అని ఆయన నవ్వుతూ అడిగేసరికి, లేదు తాతయ్య, నా తలరాతను పరీక్షించుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది వైషు. ఒకవేళ నేను ఇలా వెళ్ళినప్పటికీ మా పెళ్ళి ఎటువంటి ఆటంకం రాకుండా జరిగితే నా మనసులో ఎలాంటి గిల్టీ భావం లేకుండా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా భర్తగా భావించగలను తాతయ్య. తర్వాత ఆయన నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టను అని చెప్తుంది వైషు. సరే తల్లి, నీ నమ్మకాన్ని కూడా నేను తప్పుపట్టను. నిజంగా మీ పెళ్ళి ఆ దేవుడి నిర్ణయమైతే ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం రానివ్వడు అని శోభన్ చంద్ర గారు కూడా ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకున్నాక మిగిలిన వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. అది తాతయ్య, దీని మీద సంతకం కూడా మా పెళ్ళి అయ్యాకే చేయాలి అనుకుంటున్నాను అని అనేసరికి, నీ ఇష్టం తల్లి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు కూడా మనసులో టెన్షన్తోనే అక్కడి నుంచి వెళ్తారు. పెళ్లి కొడుకులని పిలవండి అని పంతులు గారు చెప్పేసరికి ప్రకాష్ గారు వేద్ దగ్గరికి వెళ్తే సుమన్ గారు విశ్వ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని తీసుకుని వస్తారు.
వేద్ ఇంకా విశ్వ ఇద్దరూ ఒకేసారి మండపంలో అడుగు పెట్టగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. సారీ విశ్వ, నీ పెళ్ళి నీకిష్టం లేకుండా చేస్తున్నాను. నేనేం చేసినా నీ మంచి కోసమే అని అర్థం చేసుకోరా అని వేద్ మనసులో అనుకుంటే, పెళ్ళి అయ్యాక నన్ను క్షమిస్తావా అని విశ్వ మనసులో అనుకుంటాడు. పదండి అని పెద్దవాళ్ళు అనేసరికి ఇద్దరూ వెళ్ళి ఎవరికి కేటాయించిన పీటల మీద వాళ్ళు కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. విశ్వ నిబద్ధతగా పూజ చేస్తుంటే వేద్ మాత్రం ఈ విధవలు సరిగ్గా పనిచేస్తారా అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే పూజ చేస్తూ ఉంటాడు. తర్వాత కాసేపటికి పెళ్లికూతుర్లని రమ్మని పిలవగానే నిహారిక కోసం శరణ్య గారు వెళ్తుంటే, శరణ్య, మీ కిట్టిపాటి విఐపి ఫ్రెండ్ వచ్చినట్టున్నారు, నువ్వెళ్ళి పలకరించిరా, అమ్మాయిని తన ఫ్రెండ్స్ తీసుకొస్తారులే అని సోమేశ్వర్ గారు అనగానే, నిజమేనండి, నేను వెళ్ళి పలకరించి వస్తాను, లేకపోతే నన్ను టార్చర్ చేస్తుంది ఆవిడ అనుకుంటూ, అమ్మా మాలిని, మీరు వెళ్ళి నిహారికని తీసుకురండి అని వాళ్ళకి చెప్పి ఆ ఫ్రెండ్ని పలకరించడానికి వెళ్తుంది శరణ్య. సుమగారు ఇంకా నిహారిక ఫ్రెండ్స్ వెళ్తారు పెళ్లి కూతుర్లని తీసుకురావడానికి. అంతకుముందే వేద్ చెప్పినట్టుగా 302B రూంలోకి విండోలోంచి ఒక గ్యాస్ పంపించి ఆ రూంలో ఉన్న అమ్మాయికి స్పృహ తప్పించి ఆ రూంకి లాక్ చేసి పెడతారు వేద్ మనుషులు. సుమగారి వాళ్ళని చూసిన వేద్ మనుషుల్లో ఒకరు, మేడం, ఈ రూంలో ఉన్న అమ్మాయి ఆ రూంలోకి షిఫ్ట్ అయ్యారు, ఆ రూంలో ఏదో ప్రాబ్లం వచ్చిందంట అని చెప్పగానే వాళ్ళు కూడా అవునా అని అంటారు. అవును మేడం అనగానే సుమగారు, నిహారిక ఈ రూంలో ఉంది, వెళ్ళండి అని తన ఫ్రెండ్స్కి చెప్తారు. వైషు ఉన్న రూంలోకి సుమగారు వెళ్తే నిహారిక రూంలోకి తన ఫ్రెండ్స్ వెళ్తారు. ఆల్రెడీ ఫ్లెక్సీలలో నిహారిక వెడ్స్ విశ్వ అని వాళ్ళు చూసి ఉండేసరికి వాళ్ళకి వేద్ తెలిసి ఉండడం వలన నిహారిక పెళ్లి అక్కడ ఉన్న ఇంకో పెళ్లి కొడుకుతో అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళతో నిహారిక ఏదో మాట్లాడాలి అనుకునే లోపే, తొందరగా రావే, పంతులు గారు పిలుస్తున్నారు అని వాళ్ళు అనేసరికి కామ్గా ముసుగు వేసుకుని వాళ్ళతో నడుస్తుంది. ఇక్కడ సుమగారు, ఎందుకు వైషు నీ మొండితనం అని సుమగారు కంగారు పడుతున్నా చిన్న చిరునవ్వు నవ్వి మేని ముసుగు వేసుకుని కళ్ళల్లో ఎలాంటి భావం లేకుండా సుమగారితో కలిసి మండపంలోకి అడుగు పెడుతుంది. నిహారిక వైషు కూడా ఇద్దరూ ఒకేసారి పెళ్లి మండపంలో అడుగు పెడతారు. అదే టైంకి వేద్ గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. ఏంటిది ఇలా కొట్టుకుంటుంది? వాళ్ళు పెళ్లి కూతుర్లని మార్చి చచ్చారా లేదా అని వచ్చిన పెళ్లి కూతుర్ల వైపు చూడాలని ప్రయత్నిస్తే అడ్డుగా ప్రకాష్ గారు, ప్రదీప్ నిలబడి ఉంటారు. వాళ్ళని విసుగ్గా చూసి, డాడ్ పక్కకి జరగండి అని అంటే, బాబు నీ ఆత్రం పెళ్లి అయ్యే వరకు ఆపుకో అని పంతులు గారు అనేసరికి ఆయన వైపు విసుగ్గా చూసి పక్కకి చూస్తాడు. నిహారిక ఫ్రెండ్స్ తనని తీసుకెళ్లి విశ్వ ముందు కూర్చోపెడతారు. మధ్యలో అడ్డుతెర ఉంటుంది. నిహారిక కూర్చోగానే విశ్వకి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైశ్యుని తీసుకొచ్చి టెన్షన్తోనే వేద్ ముందు కూర్చోపెడతారు సుమగారు. వాళ్ళ మధ్యలో కూడా అడ్డుతెర ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ వేద్ ఏం చేస్తాడా అని టెన్షన్ పడుతుంటే మన వేద్ బాబు మాత్రం తన ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూడడం మానేసి విశ్వ ఎదురుగా కూర్చున్న పెళ్లి కూతుర్ని చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. సో ఇదేనండి నల్లగలువ 26th చాప్టర్. ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుందిగా పెళ్లి ఎలా జరుగుతుందో. నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం వీళ్ళ పెళ్లి అయిపోతుంది. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త స్టోరీస్ తెలుసుకోవాలనుందా? అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి.
ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ. బై.